వెల్కమ్ టు 77 న్యూస్. ఎన్నో తీపి అనుభవాలు, భావోద్వేగాల మధ్య జి విజయభాస్కర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్. విజయభాస్కర్ గారు మాట్లాడుతూ, నా జీవితంలో నేను దాదాపు 35 సంవత్సరాలు నా సర్వీస్ చేశాను. అందులో ప్రజాసేవలో 16 సంవత్సరాలు వాటర్ సప్లై, నీటి సరఫరా విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆఫీసులో అందరికీ సహకరిస్తూ అందరితో మంచిగా అనిపించుకొని సర్వీస్ చేశాను. చివరిగా ఈ మూమెంట్లో నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డిఈఈగా రిటైర్ అవుతున్నాను. నేను నా లైఫ్లో నా ప్రాజెక్ట్స్ కొన్ని అచీవ్మెంట్స్ చేశాను. వైఎస్ఆర్ గ్రామీణ మంచినీటి పథకంలో 1 మరియు 2 ఫేజ్లు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత కలర్ స్కీమ్లో అందరికీ కాలనీస్ కడుతూ వాటర్ సప్లై లైన్లు ఏర్పాటు చేశాను. పంచాయతీరాజ్లో నాది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండింది, ఒక పెద్ద బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని. కానీ అది బడ్జెట్ డబ్బులు లేక మధ్యలోనే ఆగిపోయింది. ఆ ప్రాజెక్ట్ బ్రిడ్జ్లో దాదాపు పియర్స్ అబార్ట్మెంట్ అన్నీ కంప్లీట్ చేశాం. కానీ ఫండ్స్ లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ రెవెన్యూస్ పని ఆపేశారు. ఆ ఒక్క డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయాను అనే చిన్న వినతి నా డిపార్ట్మెంట్ లైఫ్లో ఉండిపోయింది. మిగతావన్నీ నాకు బాగా సహకరించాయి. నా భార్య నాకు నా జీవితంలో ఎంతో సహకరించింది. మా పిల్లలు కూడా చాలా బాగా చదువుకున్నారు. నా పిల్లల వల్ల నాకు మంచి పేరు వచ్చింది. మా వల్ల పిల్లలకి, పిల్లల వల్ల మాకు పేరు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. Wait, one more. నా 33 జీవితంలో నేను దాదాపు 35 సంవత్సరాలు నా సర్వీస్ చేశాను. దాంట్లో ప్రజాసేవకులో 16 సంవత్సరాలు వాటర్ సప్లైలో చేశాను. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో వర్క్ అందరికీ సహకరించి అందరితో మంచిగా అనిపించుకొని సర్వీస్ చేశాను. తర్వాత లాస్ట్ మూమెంట్లో నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అవుతున్నాను. ఈ లైఫ్లో నేను కొన్ని అచీవ్మెంట్స్ చేశాను ఆ ప్రాజెక్ట్స్లో. తర్వాత గార్యాపురం స్కీమ్స్లో కంప్లీట్ చేశాను. ఫస్ట్ 1, 2. తర్వాత కల్లూరు స్కీమ్లో అందరికీ కాలనీస్ కత్త వాటర్ సప్లైలో చేశాను, వాటర్ సప్లై చేశాను. తర్వాత పంచాయతీరాజ్లో హంద్రీ బ్రిడ్జికి ఒకటి కంప్లీట్ చేద్దాం నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండింది. అది సగం డబ్బులు లేక ఆగిపోయింది. దాని ప్రాజెక్ట్లో బ్రిడ్జిలో దాదాపు పియర్స్, అపార్ట్మెంట్ అన్నీ కంప్లీట్ చేసాం. కానీ అదొకటి ఫండ్స్ లేక ముందు పని జరగలేదు, కాంట్రాక్టర్లు ఆపేశారు. అదొకటి డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినాను. అదొకటి నాకు హెల్తీగా ఉండింది నా లైఫ్లో డిపార్ట్మెంట్లో. మిగతాన్ని నాకు అన్నీ సహకరించినాయి. నా భార్య నాకు జీవితంలో ఎంతో సహకరించింది. మా పిల్లలు అంతే బాగా చదువుకున్నారు. మా పిల్లల వల్ల నాకు పేరు వచ్చింది, మా వల్ల పిల్లలకు పేరు వచ్చింది, పిల్లల వల్ల మాకు పేరు వచ్చింది. మా అదృష్టం అనుకుంటున్నాను అది. ధన్యవాదాలు. నాది 91లో గ్రేడ్ 1 వర్క్ ఇన్స్పెక్టర్గా నంద్యాల చేశాను, సెరికల్చర్ డిపార్ట్మెంట్లో. తర్వాత సిఆర్పి ఒంగోలులో చేశాను. తర్వాత నంద్యాల హౌసింగ్ కార్పొరేషన్ చేశాను. 94 నుంచి ఈ కర్నూలులో ఐఎన్డీఎస్లో వచ్చేసి 96 వరకు చేశాను. కల్లూరు మండలంలో 2002 వరకు చేశాను. 2010 నుంచి 2010 వరకు ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టులో చేశాను. 2010 నుంచి 2019 వరకు డివిజన్ ఆఫీస్ చేశాను, ఆఫీస్ వరకు. తర్వాత 2019 నుంచి 2024 వరకు పిఐయు సబ్ డివిజన్లో ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. ఒకటి రోడ్డు కంప్లీట్ చేశాం. తర్వాత 2024 నుంచి సర్కిల్ ఆఫీస్లో కంప్లీట్ చేరాను. ప్రజెంట్ ఇప్పటి వరకు సర్కిల్ ఆఫీస్లో సర్వీస్ చేశాను. తర్వాత డిఈగా రిటైర్డ్ అవుతున్నాను. థ్యాంక్ యూ. అది నా భార్య సహకారము. తర్వాత నాకు టెన్షన్ పడేది అలవాట్లేదు. మెయిన్ ఏ విషయమైనా నేను టెన్షన్ లేకుండా సాల్వ్ చేసుకునేది ఉంది నాకు. దానివల్ల అది సాధ్యమైంది. ఉద్యోగులకు ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? వీళ్ళు ప్రశాంతంగా సర్వీస్ చేసుకోవాలా. ఉద్యోగంలో ఏ దానికి టెన్షన్ పడకూడదు. ప్రతిదానికి సాల్వేషన్ అని ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏ విషయంలోనూ టెన్షన్ పడకుండా సాల్వ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి అది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయని నేను చెప్తాను. జి విజయభాస్కర్, అసిస్టెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కర్నూలు.
థ్యాంక్ యూ.